హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గూడూరి. ఈరోజు మనం కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ పదార్థాలు, వాటి యొక్క రసాయనామాలు ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ ద్వారా చూద్దాం. ఎగ్జామ్స్లో ఈ కెమిస్ట్రీ నుంచి ఈ పదార్థాలు రసాయనామాల నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీకు తినే సోడాను ఏమంటారు, బట్టల సోడాను ఏమంటారు, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా రావడం జరుగుతుంది. ఇలా చాలా వరకు మీకు ప్రతి ఒక్కటి ఈజీగా గుర్తుండే విధంగా ఈ వీడియోలో చెప్తానండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నవారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ కనిపిస్తుందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని మన యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో మీకు టోటల్గా 280 పైగా టాపిక్లతో, అతి ముఖ్యమైన టాపిక్లతో ప్రతి ఒక్క వీడియో 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడి ఉంటాయి. ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడిన ఏకైక యాప్ నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ అండి. ఇందులో ప్రతి ఒక్క కోర్సు మీకు 100% ట్రిక్స్తో ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఓకేనా? ఇందులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారు ఉంటే ఈ కోర్స్ తీసుకోండి. ఇది ఎలాంటి ఎగ్జామ్కైనా మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఇక మన టాపిక్లోకి వస్తే, ఈ పదార్థాలు రసాయనామాలు అనేవి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. కెమిస్ట్రీలో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నుంచి కంపల్సరీ మీకు ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్లే అండి. ఇవన్నీ ప్రీవియస్ బిట్లే, ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చనే. ఈ బేకింగ్ సోడాని ఏమంటారు, హైపో అంటే ఏంటి, మార్చువాయువు అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అనేది మీరు ప్రీవియస్ ఎగ్జామ్స్లో గమనించండి. పేపర్స్ చూడండి, అందులో అవన్నీ ప్రీవియస్ బిట్లే. అందుకోసం మీకు ఇవి ఈజీగా గుర్తున్న విధంగా ఎక్కువ శాతం ఇది అడిగేసి మనకు రసాయనం ఏంటి అని అడుగుతాడు. ఆప్షన్స్ ఇస్తాడు. ఇలా చూడండి, అబ్జర్వ్ చేయండి. చాకలి సోడా మొదటిది. చాకలి సోడా అంటే బట్టల సోడా అన్న చాకలి సోడా అన్న ఒకటే. చాకలి సోడా అంటే సోడియం కార్బోనేట్, తినే సోడా అన్న బేకింగ్ సోడా అన్న ఒకటే. దీన్ని సోడియం బైకార్బోనేట్. ఇందులో మీకు ఒకటి గుర్తున్నా కూడా మిగతాది గుర్తుంటుంది ఇంటర్లింక్. ఎందుకంటే ఇక్కడ తినే సోడా, చాకలి సోడా ఇవి రెండు ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి తినే సోడా, వాషింగ్ సోడా, తినే సోడా ఇవి రెండు దగ్గరనే ఉంటాయి కాబట్టి ఈ పేర్లు కూడా మీకు దగ్గరగానే ఉంటాయి. కన్ఫ్యూజ్ అయ్యే పేర్లు ఇవి రెండు. ఏది తినే సోడా, ఏది బట్టల సోడా. ఇక్కడ మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అబ్జర్వ్ చేయండి. బేకింగ్ సోడా, తినే సోడాని బేకింగ్ సోడా అంటాం. బేక్ చేస్తాం కదా, తినే సోడాని బేకింగ్ సోడా అంటాం. ఇది ఒక్కటి మన బేకింగ్ సోడా గుర్తుంటే ఈ చాకలి సోడాని ఈజీగా గుర్తుంటుంది, బట్టల సోడా ఈజీగా గుర్తుంటుంది. ఎలా అంటే బేకింగ్ వచ్చిందంటే బై వస్తుంది. రెండు పేర్లు సిమిలర్గా ఉంటాయి చూడండి. సోడియం కార్బోనేట్ ఏమో చాకలి సోడా, ఇది సోడియం బైకార్బోనేట్. రెండు పేర్లలో సోడియం కార్బోనేట్ ఉంది. ఒక చేంజ్ ఏంటంటే ఇక్కడ బై, ఇక్కడ కలర్తో పెట్టాను చూడండి, బై. ఇది ఎలా గుర్తుంటుందంటే బేకింగ్కి బే వచ్చిందంటే ఇక్కడ బై వస్తుంది. బేకి బై, మన కోడ్ కూడా బేకి బై. బే అంటే బేకింగ్, బై అంటే బైకార్బోనేట్. ఇక్కడ ఉట్టి కార్బోనేట్, ఇక్కడ బైకార్బోనేట్. ఇలా లింక్ చేసుకోండి. ఇది ఒకటి మీకు గుర్తుందంటే మిగతాది తినే సోడా వచ్చిందంటే చాకలి సోడా ఆటోమేటిక్గా వాటికి బై రాదు, సోడియం కార్బోనేటే వస్తుంది. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కాల్షియం సల్ఫేట్. ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ ప్యారిస్ అంటే ప్యారిస్కి వెళ్ళాలంటే మన కోడు కాసులు ఉండాలి, డబ్బులు ఉండాలి, చాలా డబ్బులు ఉండాలి. ప్యారిస్కి వెళ్ళాలంటే చాలా డబ్బులు ఉండాలి. చాలా దూరం కాబట్టి ప్యారిస్ వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి, కాసులు ఉండాలి. ఇక్కడ మనకు కాసులు, డబ్బులు అని కాసులు అంటాం కాబట్టి కాసులు. ఇక్కడ కాసులు అంటే కా అంటే కాల్షియం, కాసులు అంటే సల్ఫేట్. కాసులు అంటే కాల్షియం సల్ఫేట్, సిమిలర్ పేర్లు. కాసులు, కాల్షియం సల్ఫేట్, కాసులు, కాల్షియం సల్ఫేట్. ఇలా లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ప్యారిస్ అనగానే కాసులు గుర్తు రావాలి. కాసులు కాల్షియం సల్ఫేట్. ఇక్కడ కలర్తో పెట్టాను చూడండి. కాసులు అంటే కాల్షియం సల్ఫేట్. నెక్స్ట్ మనకు వచ్చేసి హైపో. ఈ హైపో అంటే మనకు హైపర్ మూవీ గుర్తు రావాలి. హైపో అంటే హైపర్. హీరో రామ్ మూవీ, హైపర్ మూవీ తెలుసు కదా, అది ఫ్లాప్ మూవీయే. మీకు గుర్తుండడానికి ఈ కోడ్ పెట్టడం జరిగింది. ఈజీగా గుర్తుంటుంది చూడండి. హైపర్ మూవీ చూసిన వాళ్ళు సోది అన్నారు. సోది సినిమా చూసి అలా పడ్డారు. హైపర్ మూవీ ఫ్లాప్ అయింది, ఫ్లాప్ మూవీ కాబట్టి సినిమా సోది మూవీ అని చల్లబడ్డారు. దీని ప్రకారం ఇదంతా గుర్తుంటుంది. సినిమా సోది, హైపో అంటే హైపర్. సోది ఇక్కడ చూడండి, కలర్తో పెట్టండి. సోది అంటే సోడియం థయో, చల్లబడ్డారు సల్ఫేట్. సోది అంటే సోడియం థయో, స్టార్టింగ్ లెటర్ సోది, చల్లబడ్డారు సల్ఫేట్. చల్లబడ్డారు అంటే అంటే సల్ఫేట్. ఇక్కడ మీకు వివరంగా పెట్టాను చూడండి. హైపర్ అంటే హైపో, సోది అంటే సోడియం థయో సల్ఫేట్, సల్ల అంటే సల్ఫేట్, సోడియం థయో సల్ఫేట్. ఇలా గుర్తుపెట్టుకోండి. మనకు గుర్తొచ్చినా చాలు. సింపుల్గా మనకు హైపో అనగానే ఆ స్టోరీ, సినిమా సోది చల్లబడ్డారని గుర్తొచ్చినా దీని ప్రకారం మీకు ఆప్షన్స్లో ఈజీగా గుర్తుపట్టేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనకు మార్చు వాయువు అంటే మీథేన్.
ఇక్కడ మాతోటే స్టార్ట్ అవుతుంది. కోడ్ మామి అని గుర్తుపెట్టుకోండి. మార్చ్ అనగానే మీథేన్, మామి అని గుర్తుపెట్టుకోండి. మార్చ్ మీథేన్ స్టార్టింగ్ లెటర్స్ గుర్తుపెట్టుకునే చాలు. మాకి మా వస్తుంది, మీథేన్. ఇథిలీన్కి ఈథిన్ సిమిలర్ వర్డ్స్. ఇథిలీన్, ఈథిన్, ఇతి ఇక్కడ రెండు ఈతి అని వస్తుంది చూడండి. ఇథిలీన్కి ఈతి అని ఉంది, ఈథిన్ కూడా ఈతి అని ఉంది. నెక్స్ట్ మనకు వచ్చేసి చూడండి, అబ్జర్వ్ చేయండి. షుగర్ సుక్రోజ్. ఇక్కడ షుగర్ను యాక్చువల్గా మనకు షుగర్ ఇలా రాయాలి, షు అని రాయాలి, కాకపోతే ఇలానే రాయండి, షుగర్ అని రాయండి. షుగర్ సుక్రోజ్, సు సిమిలర్ వర్డ్స్. స్టార్టింగ్ లెటర్స్ సేమ్ ఉంటాయి, షుగర్ సుక్రోజ్. నెక్స్ట్ మనకు వచ్చేసి ఫ్రక్టోస్, ఫ్రూట్ షుగర్. ఇక్కడ ఫ్రా చూడండి, ఇక్కడ షుగర్కు సుక్రోజు, ఇక్కడ ఫ్రక్టోజ్ ఫ్రూట్ షుగర్ని ఫ్రక్టోజ్ అని అంటారు. ఫ్రూట్ షుగర్ అంటే ఫ్రక్టోజ్, ఫ్రాతో స్టార్ట్ అవుతుంది. ఫ్రూట్ ఫ్రక్టోజ్. ఇక్కడ షుగరు సుక్రోజ్. బోరాక్స్ ఇక్కడ టెట్రాబోరేట్, సోడియం టెట్రాబోరేట్ని బోరాక్స్ అని అంటారు. సోడియం టెట్రాబోరేట్, బోరాక్స్. ఇందులోనే బోరా ఉంది, ఇక్కడ కూడా బోరా ఉంది. బోరాక్స్ అంటే బోరేట్ గుర్తు రావాలి. ఇక్కడ బోరేట్ ఈ పేరులోనే ఉంది, బోరేట్. ఇలా మీరు లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఎక్కువ శాతం మీకు ఇవి అడుగుతాడు. వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, మార్ష్ వాయువు, ఇవన్నీ ప్రీవియస్ బిట్లు. చూడండి, మీరు ఫస్ట్ స్లైడ్ అబ్జర్వ్ చేయండి. ఈ తినే సోడా, చాకలి సోడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, హైపో, మార్ష్ వాయువు, ఇవన్నీ ప్రీవియస్ బిట్లే. చాలా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇవి ఇక్కడనే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. చాకలి సోడా, తినే సోడా దగ్గరనే కన్ఫ్యూజ్ అవుతుంది. రెండిట్లలో సోడియం కార్బోనేట్ ఉంటుంది. ఇందులో అంటే బేకింగ్ సోడా అంటే బై కార్బోనేట్ రావాలి. మిగతా వాటిలో బై ఉండదు, సోడియం కార్బోనేట్ ఉంటుంది చాకలి సోడాకి. మార్ష్ వాయువుకు మీథేన్, మామి. ఇలా లింక్ చేసుకుంటే మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఎగ్జామ్లో కెమిస్ట్రీ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్నే ఉంటాయి, అందులో ఇదొక టాపిక్. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇలాంటి వీడియోస్ అనేవి మీకు షార్ట్ ట్రిక్ వస్తుందో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు రాబోయే ఏ ఎగ్జామ్కైనా 100% యూస్ఫుల్గా ఉంటుంది. తెలంగాణ, ఏపీలో నిర్వహించే ప్రతి ఎగ్జామ్కి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎవరు పెట్టని విధంగా 100% ట్రిక్స్తో షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది పెట్టడం జరిగింది. ఇది మీకు తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ వచ్చే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. డిస్క్రిప్షన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకొని, లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా మీకు ఈ లోగోతో షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది కనిపిస్తుంది. అలానే డౌన్లోడ్ చేసుకొని షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది తీసుకోండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.